హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు నా 7 శనివారాల వ్రతంలో భాగంగా ఈరోజు నాది 3వ శనివార వ్రతం అనమాట. 3వ శనివార వ్రతం చేసుకుంటున్నాను. సో నా పూజ అంతా కూడా మీరు ఈ ప్రాసెస్లో మీరు చూస్తారు నేను ఎట్లా చేస్తున్నాను ఏంటి అని చెప్పి. ఈరోజు కాస్త ఆలస్యమైంది, సో అందుకు కొంచెం హడావిడి అవుతుందన్నమాట పూజ. సో పూజ చాలా అంటే చాలా మనశ్శాంతిగా చేసుకుని, చాలా ప్రశాంతంగా చేసుకుని, ఎంత హడావిడి అయినా పూజ కాడ కూర్చుంటే అది తెలియని ఒక మనశ్శాంతి కలుగుతుంది. సో అంతే మనశ్శాంతితో మంచిగా చేసుకొని అక్షింతలు ఆశీర్వాదం తీసుకొని ఇట్లా కూర్చున్నా. ఇగో అత్తమ్మ వస్తుంది, ఇప్పుడు అత్తమ్మ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. అయిపోయింది, పూజ అయిపోయినట్టే. సో భగవంతుడికి నేను ఏ సంకల్పంతోనైతే ఈ 7 శనివారాల వ్రతం చేస్తున్నానో అట్లనే ఎటువంటి ఆటంకాలు లేకుండా అంత మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ నాకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా మంచిగానే జరుపుకుంటా అని అనుకుంటున్నాను. ఈ 3 శనివారాలు కూడా చాలా మనశ్శాంతిగా చేసుకున్నా. ఇంకా 4 శనివారాల వ్రతం కూడా ఇంతే మనశ్శాంతిగా, ఇంతే సంతోషంగా చేసుకోవాలని ఆ శ్రీ వెంకటేశ్వరునికి నాకు ఆ శక్తిని ప్రసాదించమని ప్రతిసారి కోరుకుంటా. అండ్ మీరు నన్ను ఎప్పుడు ఇట్లనే ఆరాధిస్తారు, ఆదరిస్తారు, అట్లనే ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదాలు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వ్రతం నేను ఈరోజు ఎట్లా చేసుకున్నాను అనేది ప్రాసెస్ మొత్తం ఒకసారి చూసేయండి. ఈరోజు చాలా శ్రేష్టమైన రోజు. అంటే బేసిక్గా మనం 7 శనివారాల వ్రతం చేసేదే శనిదేవుడి అనుగ్రహం కూడా మన మీద ఉండి ఎటువంటి శని బాధలున్నా వాటి తొలగిపోయి మనకంత మంచి జరగాలని చెప్పేసి పూజ చేస్తూ ఉంటాం కదా. అట్లాంటిది శనిదేవుడు జననం కూడా ఇదే రోజు కాబట్టి ఎవరైనా అంటే అందరూ 7 శనివారాల వ్రతం చేస్తారు అనేది లేదు కదా. కానీ చేయని వాళ్ళు, లేకపోతే ఇంట్లో పూజ చేసుకోవడానికి టైం లేని వాళ్ళు మాత్రం డెఫినెట్లీ సాయంత్రం 6 గంటల లోపు దేవుడి గుడికి సందర్శించి శనిదేవుడికి తైలాభిషేకమును నువ్వులని అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. సో ఈరోజు శనిదేవుడి జననం కూడా కదా, అందుకోసమని కొంచెం ఇంట్లో అంత సర్దుకొని పూజ చేసుకునేసరికి కాస్త లేట్ అయిందనమాట. సో పూజలో లేట్ అవ్వద్దు అని చెప్పి ముందైతే గణపతి పూజ వెంకటేశ్వర స్వామి పూజ చేసి ప్రమిదలు ఇప్పుడు చేస్తున్నా అనమాట. అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పి ముందే చేసేసినాను. సో ఇంకా ఇప్పుడు ప్రమిదలు చేస్తున్నా అందరికీ. అంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా. ఒట్టి మన బియ్యం పిండిలో కాస్త నెయ్యి, కాస్త బెల్లం వేసుకొని పచ్చిపాలతో మాత్రమే ఈ ప్రమిదలు చేసుకోవాలన్నమాట. సో మనకు ఈ ఫ్లేవర్ కూడా ఎట్లా వస్తుందంటే చలివిడి ఫ్లేవర్ లాగా వస్తుంది. కొంతమంది ఈ దీపాలను మన ప్రమిదలు ఇట్లా చేసుకుంటేనే కాస్త చలివిడి కూడా తీసి పక్కన పెడతారు నైవేద్యం కింద. ఇప్పటి వరకు నేను ఇంకా అట్లా పెట్టలేదు, ఎందుకంటే నేను ప్రతి శనివారం ఏదో ఒక ప్రసాదం వాటితో పాటు వడపప్పు పానకం డెఫినెట్లీ చేస్తా. వాటితో పాటు పండ్లు అవన్నీ ఎట్లయినా ఉంటాయి. కానీ మెయిన్గా మాత్రం వడపప్పు పానకం వాటితో పాటు ఒక ప్రసాదం ఏదైనా చేసుకొని పెట్టుకుంటాం. అందుకోసమని చలివిడి ఇప్పటివరకు చేయలేదు. మేబీ ఈ 7 శనివారాలల్లో ఆఖరి వారం 7 రకాల నైవేద్యాలు చేద్దామని అనుకుంటున్నా. ఏమో వెంకటేశ్వర స్వామి ఎట్లా చేపిస్తాడో చూడాలి. నమః ఓం జగన్మోహిన్యే నమః ఓం సులభాయ నమః ఓం సుశీలాయ నమః ఓం అంజనాసుతానుగ్రహ ప్రాధాన్యే నమః ఓం భక్తాత్మ నివాసిన్యే నమః ఓం సంధ్యావందిన్యే నమః ఓం సర్వలోకమాత్రే నమః ఓం అభిమతదాయిన్యే నమః ఓం లలితావధూత్యై నమః ఓం సమస్త శాస్త్ర విశారధార్యై నమః ఓం సువర్ణాభరణధారిణ్యై నమః ఓం ఇహపరలోక సుఖప్రదాయిన్యై నమః ఓం కర వీరనివాసిన్యై నమః ఓం
నాగలోక మణిసః ఆకాశ సింధు కమలేశ్వర పూరిత రథ గమనాయ నమః. ఓం శ్రీ శ్రీనివాస ప్రియాయ నమః. ఓం చంద్రమణి ఓంకార స్వరూపిణ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞాన సంభుతాయ నమః. ఓం పద్మవత్యై నమః. ఓం సత్యో వేదవత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విబుద్ధ్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయై నమః. ఓం శూచ్యై నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం హిరణ్య నమః. ఓం బుద్ధ్యాయ నమః. ఓం అనుగాయై నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం ఆకాశాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షాయ నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భావయ నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమయాయ నమః. ఓం పద్మమాలధారాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మినై నమః. ఓం పద్మగంధినే నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదరిణ్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్టాయ నమః. తుష్టాయ నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమల్యబరాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం భాస్కట్టే నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఓం ఊదరంగాయ నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకరిణ్యే నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం శ్రేణ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేశ్యగతానందాయ నమః. ఓం వరలక్ష్మయ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యపకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్తే నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యం దంసిన్యై నమః. ఆ దీపాన్ని వెంకటేశ్వర స్వామికి అర్థం లేదు. శ్రీ మహాలక్ష్మి అలంకరణ వెంకటేశ్వర స్వామి నమః. దీపాన్ని చక్కగా అలంకరించుకోవాలి. అవమానించొద్దు, అలంకరించుకోవాలి, బొట్లు పెట్టుకోవాలి. దీపాన్ని కూడా అందంగా తయారు చేసుకోవాలన్నట్టు. దీపం అయిపోయింది. ఇప్పుడు వెలిగించుకొని దీపం వెలిగించుకొని ధూపం ఇచ్చుకొని నైవేద్యం పెట్టుకుందాం. ఓకేనా? లైట్లు బంద్ చేయండి.
ఒక్క నిమిషం. స్వామివారికి నైవేద్యం చెప్పినాను కదా, పాయసం, వడపప్పు, పానకం చేసినాను ఈరోజు. ఈరోజు ఈ చలివిడి దీపాలకు నైవేద్యంగా 2 శనివారాలు కంటిన్యూగా అరటిపళ్ళు పెట్టినాను. ఈరోజు మామిడి పళ్ళు పెడుతున్నా. అంటే ఏ పళ్ళు పెట్టినా పర్వాలేదు, కానీ 7 దీపాలకి 7 నైవేద్యాలు పెట్టాలి అని చాలామంది ఏం చేస్తారంటే దీపం పక్కకే పెడుతూ ఉంటారు. సో నేను కూడా అదే మిస్టేక్ చేసిన ఫస్ట్ వారము. నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే దీపం పక్కనే ఈ పండుని నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ దీపంది వేడి పండుకి తగిలి మనము ప్రసాదంగా ఎవరికన్నా ఇవ్వడానికి కూడా బాగాలేదనమాట. అందుకోసమని నేను 7 పళ్ళని ఇట్లా ఒక పక్కకు పెట్టుకుంటున్నాను. అమ్మా, ఇంకా ప్రతిసారి ఈ ప్రత్యేకమైన ఈ టెంకాయ తప్పకుండా కొడతా. ఇది ఎందుకో అంటే కల్తీ కానీ మళ్ళీ ఎటువంటి ఎంగిలి ఇందులో పడని ఫలం కాబట్టి తప్పకుండా నేను ఏ పూజ చేసుకున్నా కూడా టెంకాయ మాత్రం నైవేద్యంగా ఖచ్చితంగా పెడతా. ఈరోజు మన పూజలో ముందు గణపతి పూజ, తర్వాత కలశ పూజ, తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ, పద్మావతి అమ్మవార్ల అష్టోత్తరం, మహాలక్ష్మీదేవి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం నామాలు అన్నీ చదువుకున్న తర్వాత మన 7 ప్రమిదలు ప్రతిష్ఠించుకొని ఆ 7 ప్రమిదల పూజ, అట్లనే ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్న తర్వాత ఆఖరిగా అంటే మనం అష్టోత్తరాలు నామాలు అన్నీ చదువుకున్న తర్వాత ఆఖరిగా నైవేద్యాలు కూడా పెట్టిన తర్వాత అప్పుడు క్షమార్చన. మనం ఈ పూజలో తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్న తర్వాత మనము తీర్థం తీసుకొని అప్పుడు 7 శనివారాల వ్రత కథను చదువుకోవాలి. 7 శనివారాల వ్రత కథను చదువుకున్నా సరే విన్నా సరే వ్రతం చేసుకునే వారికి చాలా మంచిది. అంటే మనం పూజ చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో 7 శనివారాల వ్రత కథను చదువుకుంటే కూడా మనకు అంతే మంచి ఫలితం ఉంటుంది అని మనకు శాస్త్రం అంటే పుస్తకంలో ఉన్నదన్నమాట. సో అంత అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనస్ఫూర్తిగా కథను నేను చదువుకుంటా. ఒకవేళ అంటే మొత్తం కథను యూట్యూబ్లో పెట్టకపోవచ్చు. సో చదివినా చాలా మంచిది కాబట్టి కథ చదువుకున్న తర్వాత అప్పుడు నాది పూజ మొత్తం అయిపోయినట్టు. ఈ వారం పూజ అయిపోయినట్టు. స్త్రీ 7 వారాలకు 7 వారాల నగలు వారి వారి స్థాయిని బట్టి శరీర ఆరోగ్యానికి తప్పనిసరిగా ధరించాలని మన వేద ఋషులు ప్రవచించినారు. అవి కాలక్రమాల్లో కలిసిపోయాయి. ఆదివారం ఆదిత్యారాధన చేసి దానికి సంబంధించే కెంపు పొదిగిన ఆభరణము ధరించేవారు. అలాగే 7 వారాలకు ఆయా గ్రహ పూజలు చేసేవారు. అందువలన నవగ్రహ ఆరాధన చేసేవారు.
ప్రజలు అందరి దేవతలను 7 రోజులు ఆరాధిస్తారు, కానీ శనైశ్చరుడు అనేసరికి దూరంగా వెళ్తారు. దానికి కారణం ప్రజలలో శని గురించి తెలియకపోవడమే. అందువలన శనైశ్చరుడు సర్వదేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శనైశ్చరునికి ప్రత్యక్షమై, శనైశ్చర, నీకు ఏమి కావాలో కోరుకోమనగా, స్వామి, నా పేరు వింటే భయపడతారు ప్రజలు. ఇక స్థిరవారం అనగా శనివారం నాడు స్నానాదులు ఆచరించి పూజించే వారికి వారము రోజుల్లో వచ్చే పుణ్యఫలము ఆ ఒక్క రోజులోనే ప్రజలకు వచ్చినట్లుగా వరమిమ్మనగా, అలాగే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీ శనైశ్చర, నీవు కోరిన ప్రకారం భక్తులు నిన్ను కొలిచి శనివారం నాడు నిన్ను పూజిస్తే గొప్ప ఫలం లభిస్తుంది. అంతేకాదు, శనివారంలో నేను కలిసి ఉంటాను. ప్రజలు భక్త ప్రపత్తులతో శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నీవిచ్చిన పుణ్యఫలంతో నేను వారికి సంపూర్ణ పుణ్యధర్మ ఫలాన్ని ప్రసాదిస్తాను అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అభయం ఇచ్చినారు. ప్రతి వారు నియమముగా 7 శనివారాలు వ్రతము చేస్తారో వారికి శనైశ్చరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వభాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు. ప్రజలందరూ అప్పటి నుండి 7 శనివారాలు శనివార వ్రతము చేసి సమస్త కార్య విజయాలలో పుణ్యఫలాన్ని పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నారు. శనివార వ్రత విధానం. శనివారం నాడు బ్రహ్మ ముహూర్తంలో అనగా తెల్లవారుజాము 4 గంటలకే లేచి శిరస్నానం చేసి పసుపు వస్త్రముపై శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రము మరియు కలశ స్థాపన చేయాలి. నలుపు రంగు వస్త్రాలు కట్టుకొని శనైశ్చరుని పారాయణ శ్లోకములు చదివి గోవిందనామాలు పారాయణంలో గావించి చిమ్మిలిని మహా నైవేద్యముగా సమర్పించాలి. అలాగే సాయం సమయాన పసుపు రంగు బట్టలు కట్టుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి షోడోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి మహా నివేదనగా చక్కెర లడ్డూలు సమర్పించాలి. వ్రత కథను చెప్పుకోవాలి. రాత్రికి ఒకరికి భోజనం పెట్టాలి. ఆ భోజనములో అన్నము వడ్డించి కొంచెం ప్రసాదం అంటే ఈ 7 శనివారాలు రోజు ఒక అతిథిని ఇంటికి పిలిపించి ఇంటి దగ్గర భోజనాలు పెట్టడం అనేది ఒక పద్ధతట. సో మాకు రెగ్యులర్గా అట్లా కుదరకపోవచ్చు అని మా అత్తమ్మ చెప్పింది. 7 శనివారాలు కలిపి ఒకే వారం అందరిని పిలిపించి భోజనాలు పెడదామని చెప్పేసి అన్నారనమాట. సో అందుకోసమని ప్రతి వారం దేవుడి దగ్గర నైవేద్యంగా నేను పెడుతున్నా కదా, మన ప్రమిదలకి నైవేద్యంగా పెడుతున్నా కదా, ఆ ప్రమిదలకు నైవేద్యంగా పెట్టింది ప్రసాదంగా ఇస్తే చాలా మంచిదన్నమాట. సో ఆ ప్రసాదాన్ని ఇట్లా ఇంటి దగ్గర పిల్లలకి ఇస్తా ప్రతి వారం. సో ఇది ఈరోజు నా వ్రతం. బాగా జరిగింది కదా, మీరు కూడా అంతే బ్లెస్డ్గా మొక్కుకున్నారు అని ఆయన ఆశీర్వదించిండ్రని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసే పూజా ఫలం నాకే కాదు చూస్తున్నా మీకు కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అట్లనే మీ ఆశీర్వాదాలు ఎప్పుడు నా మీద ఇట్లనే ఉంచండి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి. సో ఇప్పటివరకు నేను చేస్తున్న పూజా కార్యక్రమాలు మీరు చూస్తున్నారు కదా. ఈ పూజా విధానంలో నేనేమైనా ఏదైనా తెలియక, అంటే తెలిసైతే ఎట్లయినా పొరపాట్లు చెయ్యొద్దనే అనుకుంటా. ఏమైనా తెలియక పొరపాట్లు చేసినా, లేకపోతే మీకేమైనా ఇంకా ఏమన్నా ఇట్లా చేస్తే బాగుండేది అని మీకేమన్నా అనిపించినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మీ మాటని నాకు అందజేయండి. నేను చూస్తా, తర్వాత ఆచరిస్తా.